సంఘాలేంటి, ఆ సంఘ నాయకుడు ఏంటి, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఇదంతా డేటా వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు కొంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఐడెంటిఫికేషన్ ఈజీ. నాయకుడిని కూడా వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఉద్యోగ టీచర్స్ సంఘాలు ఉన్నాయి, టీచర్ సంఘాల నాయకులు పోతారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లేకపోతే ఇంకో విద్యార్థి సంఘాలు పోతారు, లేకపోతే ఇంకో కార్మిక సంఘాలు పోతారు. అంటే ఎంప్లాయీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ పరిస్థితిలో రేపు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు నీ ముఖం ఏం చేసినావు లేవా, నువ్వు చేపిస్తున్నావు అని అంటే వాళ్ళ డిమాండ్స్ వీళ్ళ పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రి గారు క్లియర్ కట్ లా వాళ్ళని క్వశ్చన్ వేసే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి ఒకసారి బ్రేకింగ్ 100% పాజిటివ్ అనుకోలేము. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం సార్. కాంగ్రెస్ 158 అండ్ బీఆర్ఎస్ 87, బీజేపీ 19, అదర్స్ 15. సో అదర్స్ 16. సో ఇప్పటికి కూడా కాంగ్రెస్ మంచి లీడ్ లో కాంగ్రెస్ లీడ్ ఎక్కడ బీఆర్ఎస్ కూడా తగ్గకుండా బాగానే కొంచెం 50 చేసుకుంటే అవుతుంది. దగ్గర దగ్గర అది కూడా 100 దగ్గరికి వస్తా ఉంది. సో మీరు అన్నట్టుగా కరెక్ట్ 50 మెయింటైన్ చేస్తుంది. సో ఇక మన తొర్రూరు కూడా చూసుకుంటే సార్ 2వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది, 10వ వార్డులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అట్ ద సేమ్ టైం 16వ వార్డులో కూడా కాంగ్రెస్ విజయం. అక్కడ 3 ఆల్రెడీ ఉన్న 16లో 3 ఆల్రెడీ కాంగ్రెస్. ఇప్పుడు మీరు తొర్రూరు గురించి పదే అంటున్నారు కాబట్టి మొన్నటిసారి అంటే మా నియోజకవర్గం యశస్విని రెడ్డి గారు శాసనసభ్యులు ఆవిడ సొంత గ్రామంలోనే సర్పంచ్ బీఆర్ఎస్ గెలుచుకున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు మున్సిపాలిటీలో ఇవాళ వాళ్ళు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు, చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని అర్బన్ వాతావరణం డిఫరెంట్ గా ఉంది. సో ఆ లర్నింగ్ అనేది ఫెయిల్యూర్ అనేది లర్నింగ్ తీసుకొని వాళ్ళు అలర్ట్ అయ్యారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం వర్గ విభేదాల వల్ల లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో సర్పంచ్ వార్డ్ మెంబర్స్ డిఫరెంట్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకటైంది కాబట్టి ఈ ప్రస్ఫుటమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే నేను కూడా వివిధ పార్టీలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుండి అంటే మేము చేసినటువంటి కౌన్సిలింగ్ అనుకోండి, మేము ఇచ్చినటువంటి సూచనలు అనుకోండి, మాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఇవాళ శాసనసభ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ 1-2 బ్యాలెన్స్ ఓటర్స్ ఉంటారు చూడండి, బ్యాలెన్స్ ఓటర్లదే కీలకం అయిపోయింది. ఆ దిశగానే గతంలో ఎన్నోసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా లేకపోతే చిన్నారెడ్డి గారు ఉన్నప్పటికైనా ఇవాళ ఎంఐఎం పార్టీ గురించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్తున్నాను. అంటే వాళ్ళ అంటే పర్సంటేజ్ మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ కొన్ని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1500 నుండి 2000 నుండి 3000 నుండి ఓడిపోయి గెలిచినటువంటి సందర్భాల్లో ఉన్నాయి కాబట్టి అవి ఎడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళను ఈ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళని దారితీస్తుంది. అదే వాళ్ళకి ఆయుధమై అదే వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు. ఎలక్షన్స్ కాకముందు మరి చెప్పాలి కదా ఆయన చిత్తశుద్ధి ఉంటే నేనే సపోర్ట్ చేస్తున్నాను, నవీన్ యాదవ్ కు మేమే ఓట్లేస్తున్నాం, మేమే గెలిపిస్తున్నాం అని ఈ ఓవైసీ సోదరులు అన్నారా? అనలేదు. అంటే ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఒక తీరు, వచ్చిన తర్వాత ఒక తీరు. ఇవాళ కాంగ్రెస్ కు సపోర్ట్ గా వాళ్ళు చేస్తలేరు కదా, అందుకని అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి. అక్కడ పోటీ చేయలేదు కాబట్టి అక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి అగ్రెసివ్ గా మాట్లాడతారు. అంటే వాళ్ళు ప్యూర్లీ కమర్షియల్ అంటే మాకు లాభం ఎంత నష్టం ఎంత ఆ కాన్సెప్ట్ తోనే ఉన్నారు కాబట్టి అది భవిష్యత్తులో చూడాలి. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ కాంగ్రెస్ కి మాత్రం నాకు తెలిసి 70 నుండి 73% వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 176, 96, 21, 27 అదర్స్ 27 బీజేపీ కంటే అదర్స్ పెరిగిపోయారు. ఇప్పుడు అదర్స్ పెరగడమే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదర్స్ తోని వాళ్ళు ఎంతసేపు ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మున్సిపల్ చైర్మన్ గెలిపిస్తాము, ఆయన గెలిచే అవకాశం ఉన్నా ప్రిఫరెన్స్ ఎడిపోతుంది అంటే అధికార పార్టీకి పోతుంది. అధికార పార్టీ ఎందుకంటే గుర్తింపు ఉంటుంది, శాసనసభ్యుల నుండి ఒక మంత్రి దగ్గర నుండి ఉంటుంది, లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా పని చేసుకోవచ్చు, అది సొంత పని చేసుకోవచ్చు, వాళ్ళ వార్డుకో వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ మున్సిపాలిటీకి పని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం బీకాన్ సర్వే సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి చైర్మన్ మన మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారిని అడుగుదాం అసలు నిజంగా అంటే ఎందుకంటే ఈయన కూడా సర్వే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 80% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మధు గారు ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మధు గారు నమస్కారం అండి. నమస్కారం రవి గారు. మధు గారు మీరు చెప్పిన సర్వే లెక్కల ప్రకారం కాంగ్రెస్ మంచి లీడ్ లో వెళ్తుంది. సో ఏంటి మీరు ఏమనుకుంటారు? మీ సర్వే సక్సెస్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత లీడ్ ఇచ్చారు? కాంగ్రెస్ రవి గారు ఒకటే సింపుల్ అండి.
116 లో వాళ్ళకు మొత్తం 64 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ 8 మంది బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినారు. ఎక్కడైతే బీఆర్ఎస్ బలం ఉందో అది గ్రేటర్ హైదరాబాద్ చుట్టే ఉంది ఎమ్మెల్యేలకు. ఓకే. సో అదర్ 8 ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా అదర్ ఎమ్మెల్యేలు ఎవరైతే కౌశిక్ రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఇట్లాంటి చూసుకున్నప్పుడే గ్రౌండ్ చాలా తక్కువ వచ్చింది. అంటే మేము రివర్స్ ఇంజనీరింగ్ చేసినాం. ఓకే.